అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అందరూ పండుగను బాగా జరుపుకున్నారా? గుడికి వెళ్ళారా? తలంబ్రాలు తెచ్చుకున్నారా? ముత్యాలు ఎంతమందికి దొరికాయి? కామెంట్స్లో చెప్పండి. అలానే ఎన్ని ముత్యాలు మీకు వచ్చాయో కూడా కామెంట్స్లో చెప్పండి. ఆ ముత్యాలు చాలా మంచిది. ఆడవాళ్ళు అయితే కనుక ఆ ముత్యాలని తాళి చైన్లో వేసుకోండి, చాలా మంచిది. మగవాళ్ళు అయితే కనుక వెండితో కానీ లేదా గోల్డ్తో కానీ క్యాప్లా పెట్టించుకొని చిన్న పెండెంట్లా చేసుకొని చైన్లో వేసుకోండి మెడలోని. ముత్యం అనేది మన ఒంటి మీద ఉంటే చాలా మంచిదండి. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువ కోపం ఉంటుందో వాళ్ళు ముత్యం వేసుకుంటే చాలా మంచిది. అది కూడా ఈ శ్రీరామనవమి తలంబ్రాల్లో వచ్చిన ముత్యాలు ఇంకా మంచిది కాబట్టి మనం తాళి చైన్లో కూడా వేసుకోవచ్చు ఆడవాళ్ళం అయితే కనుక. లేదు అనుకుంటే దేవుడి గదిలో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఈరోజు మేమైతే కనుక సేవకు వచ్చామండి. ఇంట్లోని పిల్లలకి అండ్ మా హస్బెండ్కి కూడా వంట అన్నీ కూడా చేసేసుకొని వాళ్ళకి అన్నీ అరేంజ్ చేసి ఇంట్లో పూజ కూడా చేసుకొని 8 o'clock అంతా మేము సేవకైతే వచ్చేసాము. సో ఈరోజు వచ్చేసి సేవ మాకు వైజాగ్లో జగదంబ జంక్షన్లో క్లాక్ టవర్ ఉంటుంది కదా, అక్కడ శ్రీ రామచంద్రుల స్వామి వారి దేవాలయం అయితే ఉంటుందండి. చాలా పెద్ద దేవస్థానం, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. సో ఆ టెంపుల్లో అయితే మాకు సేవ వేశారనమాట. సో మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 4 to 5 వరకు కూడా సేవ ఉంటుందని ముందే చెప్పారు. సో దానికి తగ్గట్టుగా మేము కూడా అన్నీ అరేంజ్ చేసుకొని వెళ్ళాం. సో వెళ్ళిన వెంటనే ఫస్ట్ వచ్చేసి మాకు డైరెక్ట్గా దర్శనం అయితే ఇచ్చారండి. ఏ క్యూ లైన్ కూడా మాకు లేదు, డైరెక్ట్గా దర్శనం ఇచ్చారు. సో దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా సేవ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే మాకు ఇక్కడ బూర్లు, మీరు పూర్ణాలు అంటారా ఏమంటారో తెలియదు కానీ మేమైతే మాత్రం బూర్లు అంటాము వైజాగ్ సైడ్ అందరూ కూడా. సో బూర్ల దగ్గర అయితే మాకు ఫస్ట్ అయితే వర్క్ అయితే అప్పగించారనమాట. బూర్లు ప్రాపర్గా ఎవరికైతే బాగా వేయడం వస్తుందో వాళ్ళతో బూర్లు వేయమని చెప్పారు వాళ్ళకి, అండ్ మిగిలిన వాళ్ళకి తీయమని చెప్పారు. సో నాకు బూర్లు వేయడం రాదు కాబట్టి మేము బూర్లు తీసాం. ఆ తర్వాత అక్కడ వంటకు కావాల్సిన చిన్న చిన్న వర్క్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా మొత్తం అంతా కూడా హెల్ప్ చేసాము. సో అవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా మేడ మీద అయితే ఈ అన్నదానం ఏదైతే ఉందో అది అరేంజ్ చేశారనమాట. 2 floors ఉంటాయి, 2 floors కూడా అరేంజ్ చేశారు. కింద కళ్యాణం చేసుకునే వాళ్ళందరికీ అరేంజ్ చేశారు, పైన వచ్చేసి మిగిలిన భక్తులందరికీ కూడా అన్నదానం అనేది అరేంజ్ చేశారనమాట. సో అక్కడ మాకు ఇంకా పంపించేశారు, అక్కడ మీరు భోజనం వడ్డించాలమ్మా అక్కడికి వెళ్ళిపోండి అనేసరికి ఇక్కడ నుంచి మీకు మొత్తం వ్యూ అంతా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది అండ్ చాలా చాలా బాగుంది. శ్రీరామచంద్ర వారు అయితే నిజంగా స్వయంగా సీతాదేవితో సమేతంగా లక్ష్మణుడితో సమేతంగా అక్కడే ఉన్నారా అని అనిపించింది. అంత అద్భుతంగా ఉన్నారనమాట. అసలు చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఆ విగ్రహాలు అయితే ఎంత స్పష్టంగా ఎంత జీవకళతో ఉట్టిపడుతున్నాయి అని అనిపించింది అనమాట. చాలా బాగుంది. సో గుడి కూడా చాలా పెద్దదండి, చాలా చాలా బాగుంటుంది. మనము ప్రదక్షిణలు చేసుకోవడానికి కానీ మంచిగా పూజ చేయించుకోవడానికి కానీ అన్ని విధాలుగా కూడా చాలా సౌకర్యంగా ఉంటుందన్నమాట. చాలా పెద్ద దేవస్థానం. ఎవరైనా సరే రాకపోతే కనుక జగదంబ జంక్షన్ క్లాక్ టవర్ దగ్గర ఆ లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందండి. అక్కడ ఎవరిని అడిగినా సరే ఈ రామాలయం అయితే చెప్తారనమాట. చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి పూజలు కూడా జరుగుతాయి. అండ్ అలా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా 11:30కి అంతా మొత్తం మమ్మల్ని ఎక్కడెక్కడ మాకు అప్పగించారు అక్కడ నించోమని చెప్పారు. సో 11:45కి అంతా ఎగ్జాక్ట్గా భోజనాలు అనేవి స్టార్ట్ చేసేస్తామమ్మా. సో 11:45కి స్టార్ట్ చేయకపోతే మళ్ళీ లేట్ అవుతుంది అన్నారని చెప్పేసి సరే కొంచెం టైం ఉంది కదా అని వాళ్ళని అడిగి చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీశారనమాట. అండ్ బూర్లు అండ్ కర్రీస్ పులిహోర అవన్నీ కూడా మాకు అప్పగించారు. ఇలాంటివి 2 stalls పెట్టారు. అండ్ రైసు సాంబారు పప్పు పెరుగు అవన్నీ కూడా 2 stalls పెట్టారనమాట. సో అందరినీ కూడా అలాట్ చేశారు, మీరు ఇక్కడ ఉండండి మీరు ఇక్కడ ఉండండి అలా ఎవరికి ఇచ్చిన వర్క్ని వాళ్ళని కంప్లీట్గా బాగా చేయమని చెప్పారనమాట. మనం ఏంటంటే పూర్తిగా ఏది ఆశించకుండా వెళ్తామండి దేవుడి సన్నిధి దగ్గరికి. అంటే మనం దేవుడికి ఇంకా సేవ చేస్తున్నాము అన్నట్లుగా వెళ్ళాలన్నమాట. మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి ఇది కూడా ఒక రకమైన మానవ సేవ లెక్కే. సో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా కడుపు నిండుగా భోజనం పెట్టాలన్నమాట. సో వాళ్ళందరికీ కూడా ఇంకా ఎవరు ఇచ్చిన వర్క్ వాళ్ళని కంప్లీట్గా బాగా చేయమన్నారు.
పక్షపాతం లేకుండా మొహాలు చూడకుండా అందరికీ కూడా సమానంగా పెట్టాలి అని చెప్పారనమాట. సో అలానే మేము కూడా ఎవరు వచ్చినా కూడా, మా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఒకేలాగా చూసామన్నమాట. సో అందరికీ కూడా ఇంకా వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ మా టీం ఎవరైతే ఉన్నారో మాకు ఎక్కడెక్కడైతే ప్లేసెస్ వేశారో సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఈ పక్కన ఒకటి ఖాళీ ఉంది కదా, అక్కడ మా ఫ్రెండ్ యమున అనమాట, తనే వీడియో తీస్తుంది. సో అందుకే తను మిస్ అయింది. అండ్ ఫస్ట్ ఏమో ఒకరు ఆకులు ఇవ్వాలి, అండ్ ఇంకొకరేమో బూరెలు వడ్డించాలి, అండ్ ఇంకొకరేమో పులిహోర ఇవ్వాలి, అండ్ నేనేమో వంకాయ బఠానీ కర్రీ దగ్గర పెట్టాను, అండ్ మా ఫ్రెండ్నేమో క్యారెట్ కర్రీ దగ్గర పెట్టారనమాట. సో చాలా బాగా అయ్యిందండి. అండ్ మేము కూడా మొత్తం భోజనాలు అన్నీ వడ్డించేసిన తర్వాత అరౌండ్ 3:30కి ఇలా భోజనం చేసాము. సో అంతా అయిపోయిందండి. 4 o'clock అంతా అయిపోయి మేము రిటర్న్ వస్తుండగా అదే గుడిలోని ఈ అరుదైన చెట్టుని చూసానండి. దీని ఎగ్జాక్ట్గా నాకు పువ్వు పేరు చెప్పడం రావట్లేదు, కానీ దీన్ని ఏ పువ్వు అంటారో తెలియదు, కానీ శివలింగంలా వచ్చి పైన నాగ సర్పాలు పగడ విప్పినట్టుగా ఉంటాయి కదా, దాన్ని ఏ పువ్వు అంటారో ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను చాలాసేపు ట్రై చేశాను కానీ బట్ రాలేదు. ఇది నేను ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో వీడియోస్లో చూడడమే కానీ బయట ఎప్పుడు చూడలేదు. శివుడికి చాలా ఇష్టమైన పువ్వు. అసలు సోమవారం కనుక ఈ పువ్వుతో శివయ్యకి పూజ చేస్తే చాలా మంచిదంట. ఇది ఫైనల్గా నేను చూడగలిగాను. నాకు అది చాలా సంతోషం అనిపించింది. ఇన్ని సంవత్సరాలకి నేను చూడగలిగాను తండ్రి నీ పువ్వుని అని చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక్కసారి ఈ టెంపుల్ దగ్గరికి వస్తే మాత్రం ఇది గోశాల దగ్గరే ఉంటుందండి. ఈ టెంపుల్లో గోశాల కూడా ఉంటుంది. గోశాల దగ్గరే ఈ ట్రీ కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మనము ఈ చెట్టుకు దండం పెట్టుకున్న చాలా మంచిదంట. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా కూడా చాలా మంచిదంట. గోశాల ఉంటుంది కాబట్టి ఆవులకి ఏదైనా పెట్టి మీరు ఈ చెట్టు దగ్గరికి వచ్చి దండం పెట్టుకోండి. పువ్వు కూడా అందుబాటులో ఉంటే తీసుకోండి. మళ్ళీ వాటి కొమ్మలు అవన్నీ ఇరిచేయొద్దండి దయచేసి, ప్లీజ్ ముందే చెప్తున్నాను. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, నేను అట్లీస్ట్ ఈ పువ్వుని ఇంత దగ్గరగా చూడగలిగాను అనేసి. సో ఎవరైనా చూస్తే ఒకవేళ ఈ గుడికి వెళ్తే ఇది కూడా చూడండి. అండ్ అక్కడ చాలా ప్లెజెంటెడ్గా ఉందండి. చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. కిందకే పనసపళ్ళు అండ్ మామిడికాయల చెట్లు, ఈ చెట్టు ఇలా చాలా బాగున్నాయి అన్నమాట. సో గుడికి మాత్రం వెళ్ళడం మర్చిపోవద్దు. ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా మా సేవ అయితే ఇలా జరిగింది. ఇప్పుడే వచ్చానండి టెంపుల్ నుండి. బయట చాలా వేడిగా ఉంది, చాలా ఎండగా ఉంది. అసలు పీక్ సమ్మర్ ఇదే అనిపిస్తుంది అనమాట. అంత ఘోరంగా ఉంది ఎండ అయితే మాత్రం. ఎలా అంటే ఇంట్లోకి రాగానే ఒక్క నిమిషం నాకు చుట్టూ ఏం కనిపించలేదు. కళ్ళు మొత్తం అసలు మూసికిపోయినట్లుగా, చీకటి కమ్మేసినట్లుగా అయిపోయింది అనమాట. అంత ఘోరంగా ఉంది ఎండ అయితే మాత్రము. అసలు బయటికి వెళ్తే నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఎలా అనిపించింది అంటే లోపల నుంచి అసలు ఏదో అయిపోతున్నట్లుగా అలా అనిపించింది. కళ్ళు తిరిగేసినట్లుగా, కళ్ళు మసకబారిపోయినట్లుగా, అసలు చాలా నీరసంగా అనిపించేసరికి ఒక్కసారి నాకు ఏమనిపించింది అంటే సన్ స్ట్రోక్ ఏమైనా తగిలిందేమో, అందుకే ఇలా అయిపోతుందేమో అనిపించి వచ్చిన వెంటనే ఫ్యాన్ కింద కూర్చున్నాను. ఏసీలోకి కూడా రాలేదు. ఫ్యాన్ కింద కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి వాటర్ తాగి అప్పుడు ఏసీ రూమ్లోకి వచ్చాను అనమాట. మళ్ళీ ఒక్కసారి ఎండలో నుంచి ఏసీ రూమ్లోకి వస్తే ఏమైనా అవుతుందేమో అని భయం వేసింది. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు ఫీవర్లా వచ్చేస్తుంది అనమాట అలాగొస్తే. అందుకని నేను ఎప్పుడు ఎండలో నుంచి వచ్చినా డైరెక్ట్గా ఏసీ రూమ్లోకి రానమాట. నాకు కొంచెం భయం. అసలు చాలా నిజంగా చాలా ఘోరం అనిపించిందండి. అసలు ఎండాకాలంలో ఏ పని బయట పెట్టుకోకూడదు అనిపిస్తుంది. పిల్లలకు కూడా హాఫ్ డేస్ ఉన్నాయి. అసలు చాలా భయం వేస్తుంది. పాపం పిల్లలు ఎలా వస్తున్నారా ఏంటారా అనిపిస్తుంది. ఈరోజు మాత్రం నిజంగా చాలా భయం వేసింది. పిల్లల్ని బయట పిల్లల్ని కూడా చూస్తుంటే అబ్బా అసలు ఎలా తిరుగుతున్నారా ఎండలోని. పాపం స్కూల్కి కాలేజీలకి అనిపించింది. అండ్ ఇంకో వర్క్ చేసిన వాళ్ళ పరిస్థితి అయితే నిజంగా అసలు దేవుడు వాళ్ళకి ఆ శక్తిని ఇస్తాడేమో. మేబీ నిజంగా చాలా కష్టం ఎండాకాలంలో మాత్రం బయట తిరగడం. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. బయట తిరిగితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో నాకైతే మాత్రం ఒక్కసారి బుర్ర ఎలా అంటే అలా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే దీనికంటే ముందు ఒక వీడియో క్లిప్పింగ్ చూసారు కదా, మాకు వడ్డించడానికి ఒక ప్లేస్ అయితే ఇచ్చారు. ఆ ప్లేస్లో కూడా చాలా దారుణంగా ఎండ అవుతుందండి. కిందన కాళ్ళు కాలిపోతున్నాయి. ఆ ఫ్లోర్ అంతా కూడా చాలా వేడైపోయింది. అండ్ పైనుంచి ఎండ అసలు మేము ఈవినింగ్ వరకు అసలు చేయగలమా లేదా అనుకున్నాం. ఎందుకంటే 4 వరకు కూడా అన్నసంతర్పణ అనేది అయ్యిందనమాట. సో అసలు 4 వరకు మేము చేయగలమా లేదా అనుకున్నాం. కానీ దేవుడు మాకు దగ్గరుండి అన్నీ చేయించాడు అని అనిపించింది. 2 months బ్యాక్ ఒక
పిక్చర్ పోస్ట్ చేశానండి ఇన్స్టాలో. అప్పుడు నాకు ఈ నల్లపూసల కోసం ఎంతమంది ఎంక్వైరీ చేశారో, ఎక్కడ తీసుకున్నారు అక్క, చాలా బాగుంది, డీటెయిల్డ్ గా చూపించండి అని అడిగారండి. యాక్చువల్గా ఈ నల్లపూసలు అయితే నేను కొనుక్కోలేదండి. ఇది నాకు మా ఫ్రెండ్ పుష్ప గారు ఇచ్చారనమాట. 1 సెకండ్ తీస్తున్నాను. పుష్ప గారు ఇచ్చారండి. ఈ నల్లపూసలు చాలా బాగుంటుంది. శంకు చక్రం వచ్చి లక్ష్మీదేవి అమ్మవారిది అయితే ఇలా ఉంటుంది అనమాట. లాకెట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మొత్తం సీజెడ్స్ వచ్చి గోల్డ్ ఫినిషింగ్ తో వస్తుంది అంతా కూడా. అసలు ఇది నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ అంటే ఎవ్వరూ నమ్మలేదు, గోల్డ్దేమో అని అనుకున్నారు. బట్ కాదండి, ఇదైతే మాత్రము 1 గ్రామ్ గోల్డ్దే. పుష్ప గారు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నారంటే, ఇక్కడ మాకు ఎగ్జిబిషన్ అవుతూ ఉంటుంది. అదేంటి గాదిరాజ్ ప్యాలెస్ అని చెప్పి ఒకటి ఉంటుందండి. అక్కడ ఎగ్జిబిషన్స్ అవుతుంటాయి అనమాట ఎప్పటికప్పుడే. అక్కడ ఎగ్జిబిషన్లోని తీసుకున్నారంటే అరౌండ్ 600-700 పడిందంటండి. వేసుకుంటే నిజంగా ఎంత బాగుంటుందో. స్పెషల్గా అయితే మాత్రం నేను సాటర్డేస్ అదే వేసుకుంటాను. ఇంకెక్కువ దీన్ని అయితే యూజ్ చేయను, మళ్ళీ పాడైపోతుందేమో భయము. థ్యాంక్ యూ పుష్ప గారు, నాకు చాలా మంచి నల్లపూసలు ఇచ్చారు. ఇది ఇచ్చి చాలా రోజులు అవుతుందండి, కాకపోతే ఎక్కువ యూజ్ చేయను, మళ్ళీ ఎక్కడ పాడైపోతుందేమో అని కొంచెం భయం అనమాట. ఎగ్జిబిషన్స్ టైంలోని మీరు ట్రై చేస్తుండండి, భలే ఉంటాయి అసలు. అందులో పుష్ప గారి సెలెక్షన్ అయితే ఇంకా బాగుంటుంది. అవే కాదు, ఇంకా నాకు చాలా నల్లపూసలు ఇచ్చారు. ఇవ్వండి, ఇంకా నా దగ్గర బోల్డ్ అండ్ నల్లపూసల కలెక్షన్ ఉంది. ఇవన్నీ నా నల్లపూసలే. ఎప్పుడైనా నేను వీడియో తీస్తాను, ఆల్రెడీ వీడియో షూట్ చేశాను, వీడియో ఎడిటింగ్ చేయలేదు, మీకు డెఫినెట్ గా షేర్ చేస్తాను. చాలా మంచి కలెక్షన్ ఉంది నా దగ్గర నల్లపూసల కలెక్షన్ మాత్రం. సో అలా అయ్యింది. ఇది కూడా చెప్పేసాను కదా, దీనికోసం కూడా డీటెయిల్స్ ఇచ్చాను కదా. అండ్ ఇప్పుడైతే నేను మీకు అమెజాన్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను, అవి మీకు ఈరోజు చూపించబోతున్నాను. చెప్పాను కదా అమెజాన్ లో కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నానని. అంటే చెప్పాను కదా సోలో ట్రావెలింగ్ ఉంది, దానికోసం కొంచెం షాపింగ్ చేస్తున్నాం మా ఫ్రెండ్ కోసం ఇంకా నా కోసం అని చెప్పేసి. సో వాటి కోసమని ఇవన్నీ కూడా అనమాట, షాపింగ్ అంతా కూడా లేదు. సో ఉందనమాట, దానికోసమని షాపింగ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా నేను అమెజాన్ లో తీసుకున్నానండి. అంటే అమెజాన్ లో సేల్ రన్ అవుతుందని చెప్పాను కదా, అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్ ట్రావెల్ ఎడిట్ అనేది లైవ్ అయింది. April 1 నుండి April 6 వరకు కూడా ఈ సేల్ అనేది ఉంటుంది. ఈ సేల్ లోని చాలా పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ మీద అండ్ చాలా పెద్ద బ్రాండ్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. సో మీకు కావాలనుకుంటే చెక్ చేయండి. అండ్ ప్రెసెంట్ మీకు నేను ఏమేమి చూపిస్తున్నానో అవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, మీకు అవి కూడా కావాలంటే తీసుకోవచ్చు. అక్కడ లింక్ చూస్తే కనుక మీకు పిక్చర్స్ అండ్ ప్రైజెస్ అన్ని కూడా డీటెయిల్డ్ గా ఉంటాయండి. మీకు నచ్చితేనే మీరు తీసుకోవచ్చు, లేకపోతే లేదు, బలవంతం ఏమి లేదు. జస్ట్ సరదాగా మీరందరూ కూడా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లా అనుకుని నేను చూపిస్తున్నాను అంతే, ఇంకేం లేదు. మేబీ హెల్ప్ అవుతుందేమో ఒకరిద్దరికైనా సరే అన్నట్లు. సో అంతకు మించి నేను ఎవరిని ఫోర్స్ చేయట్లేదు తీసుకోమని, ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇంక నేను 1 by 1 ఏమేమి తీసుకున్నాను అంటే కూడా చూపించేస్తాను మీకు లైన్ గా. సో ఫస్ట్ అయితే నేను తీసుకున్నాను ఫేసెస్ కెనడా నుంచి ఒక కాజల్ పెన్సిల్ తీసుకున్నాను, అండ్ ప్లమ్ నుండి ఒక కాజల్ పెన్సిల్ అయితే తీసుకున్నాను. ఇది పార్టీ వేర్, ఇది రెగ్యులర్ వేర్ అనమాట, రెండిట్లకి తీసుకున్నాను. మమాయత్ కూడా నేను పార్టీ వేర్ వాడతాను, ఇది మెయిన్ పార్టీ వేర్ అనమాట. ఎందుకంటే ప్లమ్ కాజల్ స్మజ్ ప్రూఫ్ అండి, ఒక్క స్ట్రోక్ ఇచ్చాము అంటే మళ్ళీ మీరు ఆయిల్ ఏదైనా పెట్టి క్లీన్ చేసుకుంటే గానీ పోదు, అంత బాగా ఉంటది, అంత స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అనమాట. అండ్ సూపర్ బ్లాక్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అంటే డార్క్ బ్లాక్ లా వస్తుంది, కళ్ళకి చాలా బాగుంటది అనమాట. అండ్ ఇది ఫేసెస్ కి ఉండేది రెగ్యులర్ది, ఇది అంత స్మజ్ ప్రూఫ్ కాదండి, రెగ్యులర్ గా కొంచెం తక్కువగా చూసుకోవాలి, రోజు పెట్టుకోవడానికి బాగుంటది అనుకుంటే కనుక ఇది చూస్ చేసుకోవచ్చు. రెండు కూడా చాలా బాగుంటాయి, కాకపోతే ఇది కొంచెం ప్రైస్ 279 ఉంటుంది, ఇది వచ్చేసి 189 ఉంటుంది. రెండింటికి కూడా 100 రూపీస్ తేడా అనమాట. సో ఇది నేను తీసుకున్నాను. అండ్ తర్వాత సమ్మర్ అనేసరికి మన అందరికి కూడా గుర్తొచ్చే సన్ స్క్రీన్ లోషన్స్ అండి. సో సన్ స్క్రీన్ కూడా తీసుకున్నాను నేను, మమాయత్ అల్ట్రా లైట్ ఇండియన్ సన్ స్క్రీన్ తీసుకున్నాను. క్యారెట్ సీడ్ అండ్ టర్మరిక్ తో మిక్స్ అయిన ఈ సన్ స్క్రీన్ అయితే తీసుకున్నాను అనమాట. సో మమాయత్ అయితే ఇంకా అసలు మనం దీనికోసం ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఇది ఏంటంటే మనకి వైట్ కాస్ట్ లాగా రాదండి, క్రీమీ టెక్స్చర్ అంతా బాగుంటుంది, అండ్ స్కిన్ లో కూడా ఈజీగా గ్లైడ్ అయిపోతుంది. సో మనము సన్ స్క్రీన్ పెట్టుకుంటే మళ్ళీ ఎక్కువ ఇలా వైట్ గా ప్యాచెస్ గా వచ్చేస్తుందని అసలు అనుకోవద్దు, ఇది అలా రాదు, చాలా బాగుంటది అనమాట. ఇప్పుడు నేను గుడికి వెళ్లే ముందు కూడా నెక్ కి, హ్యాండ్స్ కి అండ్ ఫేస్ కి కూడా అప్లై చేసుకున్నాను. ఏది అప్లై చేసుకున్నా చేసుకోకపోయినా
ఇప్పుడున్న ఈ ఎండలకి ఆ యూవీ రేస్ ఏవైతే ఉన్నాయో ఇది మన స్కిన్కి అస్సలు మంచిది కాదండి. సో సన్ స్క్రీన్ అనేది మనం నల్లగా అయిపోతామని కాదు, కానీ మన స్కిన్ ప్రాబ్లం రాకుండా ఉంటుందనేసి రాసుకోవాలి. మెయిన్ గా అయితే మాత్రం నాకు స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికే రాసుకుంటున్నామంటే, ఎందుకంటే ఇప్పుడున్న యూవీ రేస్ అస్సలు మంచివి కాదు. సో అందుకనేసి ఇది అప్లై చేసుకున్నా. అండ్ మా పిల్లలకు కూడా దీన్నే యూజ్ చేస్తాను. ఇది నేను తీసుకున్నాను. అండ్ మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత సన్ స్క్రీన్ రాసుకుంటాను అనమాట. సో నేను వచ్చేసి తీసుకున్నాను డర్మా వాళ్ళది ఈ మాయిశ్చరైజర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఈ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటాను అనమాట. డైరెక్ట్ గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక్కోసారి స్కిన్ అనేది డ్రై అయిపోతుంది అండ్ డల్ కూడా అయిపోద్ది. అందుకని మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని ఇది అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి డర్మా వాళ్ళదండి, చాలా మంచి బ్రాండ్. అండ్ ఇది ఇంతకు ముందు నేను తీసుకున్నాను, అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో అందుకే ఇది కూడా తీసుకున్నాను. సెటాఫిల్ కంటే కూడా ఇది అఫోర్డబుల్ ప్రైస్ లో వస్తుంది. సెటాఫిల్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ దేనిదే అదే చాలా వర్త్. అది ఎంత కాస్ట్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. అండ్ మనము కొంచెం ఎఫర్ట్ చేయలేం అనుకునే వాళ్ళకి ఇది కూడా బాగుంటుంది. అండ్ ఊరు వెళ్ళేటప్పుడు ఇలాంటి బెస్ట్ అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈ విష్కేర్ వాళ్ళది అండర్ఆర్మ్ రోల్ అండ్ సిరం కూడా తీసుకున్నాను. మనకి స్వెట్ వాసన రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి, బ్యాడ్ ఆర్డర్ రాకుండా మన దగ్గర ఉంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇది రోలాను, మనకి అండర్ఆర్మ్స్ అనేవి నల్లగా అవ్వకుండా ఉంటాయి. దట్టు మంచి స్మెల్ కూడా వస్తుంది. అంటే డీసెంట్ స్మెల్ అండి, ఎక్కువ స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉండదు, బాగుంటుంది. అండ్ మనకి మండిపోవడం, దురదలాగా రావడం అలాంటివి ఏం జరగవు. జనరల్ గా ఏంటంటే కొన్ని రోలర్స్ అప్లై చేయడం వల్ల మనకి అండర్ఆర్మ్ అనేది కొంచెం సెన్సిటివ్ ఏరియా కాబట్టి మండినట్టు అనిపిస్తుంది. సో అది ఎక్కువ కెమికల్స్ ఉన్నది అనమాట. బట్ విష్కేర్ లో ఏంటంటే మనకి ఎక్కువ కెమికల్స్ అనేవి ఎక్కువ హార్మ్ఫుల్ కలవు కాబట్టి ఇది చాలా మంచిది. దట్టు అండర్ఆర్మ్స్ ఎవరికైతే బ్లాక్ గా ఉంటాయో వాళ్ళకి కొంచెం లైట్న్ అప్ కూడా అవుతాయి అనమాట. సో అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ బయోటిక్ ఒక లిప్ బామ్ కూడా తీసుకున్నాను. లిప్ బామ్ కూడా తీసుకున్నాను. సో ఇది ఇంతకు ముందు కూడా తీసుకున్నాను. ఇది మా అక్క వాళ్ళ అమ్మాయి ఆర్డర్ పెట్టమని చెప్పి తనకైతే ఆర్డర్ పెట్టాను. నా దగ్గర అయితే ఉందండి. ఇది టింట్ వస్తుంది, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వస్తుంది. బట్ 100% దీనికి పెట్టిన డబ్బులకి వర్త్ అనమాట. పైసా వసూలు అంటే ఇదే, చిన్నదే గానీ పెట్టిన డబ్బులకి అయితే పైసా వసూలు అనుకోవాలి, అంత బాగుంటది. సో మనకి ఏమైనా డెడ్ స్కిన్ ఉన్నా రిమూవ్ అయిపోద్ది, చాలా ప్లమ్ గా అనిపిస్తాయి లిప్స్, చాలా బాగుంటది అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ రెనే బ్రాండ్ నుండి 2 లిప్స్టిక్స్ కూడా తీసుకున్నాను. ఒకటి వచ్చేసి స్టిక్ ఫామ్ లో తీసుకున్నానండి ఇలాంటిది. సో ఇంతకు ముందు కూడా తీసుకున్నాను. సో దీని షేడ్ వచ్చేసి 02 ఫోక్ అండి. సో ఇది తీసుకున్నాను. చాక్లెట్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అంటారు. సో సింగిల్ స్ట్రోక్ కి ఇలా వస్తుంది, చాలా పిగ్మెంటెడ్ అండి. అండ్ మ్యాట్ ఫినిష్ కూడా, ఇప్పుడు నేను పెట్టుకునేది ఇదే మ్యాట్ ఫినిష్ కూడా వస్తుంది. చాలా పిగ్మెంటెడ్ అండ్ చాలా బాగుంటుంది. రెనీ బ్రాండ్ అనేది చాలా అఫోర్డబుల్ బ్రాండ్ అండి, ఎవరైనా సరే అఫోర్డ్ చేయొచ్చు అనమాట. సో అందుకే ఇది తీసుకున్నాను. ఏది నచ్చితే అది యూజ్ చేయొచ్చులా అన్నట్లు అనమాట, అంతే. ఇది కూడా రెనీ బ్రాండ్ నుండి ఒక చిన్న లిక్విడ్ లిప్స్టిక్ తీసుకున్నాను. నాకు దీని షేడ్ చాలా నచ్చిందండి. దీని షేడ్ వచ్చేసి డిజైర్ ఫర్ బ్రౌన్ అంట. షేడ్ నెంబర్ నాకు తెలియలేదు దీన్ని. అండ్ చిన్న లిప్స్టిక్ అయితే తీసుకున్నానండి, చిన్నది అనమాట, చాలా చిన్నది. ఇది డిజైర్ ఫర్ బ్రౌన్ అని ఉంది. దీని షేడ్ నెంబర్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియలేదు. నేను ఎగ్జాక్ట్ గా లింక్ ఇస్తాను కదా, కావాలంటే చూడండి. అసలు ఎంత బాగుందండి. దీని కలర్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. ఇది ఎక్కువ యూజ్ చేయాలన్నా నాకు భయం వేస్తుంది అయిపోద్దేమో అని. న్యూడ్ షేడ్, నాకు న్యూడ్ షేడ్స్ చాలా ఇష్టం అండి. అండ్ కంప్లీట్ గా మ్యాట్, దీనికంటే కూడా ఇది మ్యాట్ అనమాట. ఇదైనా కొంచెం ఇలా అంటే తుడుగుతుంది కానీ, అంటే ఒక 2-3 నిమిషాల వరకు కూడా తుడుగుతుంది కానీ, ఇది వన్స్ ఆరిపోయిందంటే మళ్ళీ మనము సోప్ కానీ ఆయిల్ కానీ పెడితే గానీ మనకి అది క్లీన్ అవ్వదు అనమాట. అంత ఫుల్ మ్యాట్. మనం వాటర్ తాగేసినా ఏదైనా ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా తొందరగా పోదనమాట. ఇది చిన్నది, చాలా బాగా నచ్చింది నాకు ఈ షేడ్, అందుకని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, ఇగోండి, ఎక్కువేమీ ట్రాన్స్ఫర్ అవ్వదు, బట్ బాగుంటది. అంటే కానీ కొంచెం ఇలా అవుతుంది అనమాట పెట్టిన వెంటనే. సో ఎక్కువ మ్యాట్ అయితే కాదు, బట్ చాలా బాగుంటది. ఎందుకంటే అది 180 రూపీస్కి అలా వచ్చేస్తుందండి. కొంచెం లిప్స్టిక్ అంటే ఇష్టం ఉండే వాళ్ళు, లేదా ఏదైనా ఫంక్షన్ ఉండే కొనుక్కుందాం అనుకునే వాళ్ళు ఈ రెనీ బ్రాండ్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో టోటల్గా నేనైతే ఈ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. వీటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు నచ్చితే, మీకు ఉపయోగపడతాయి అనుకుంటే కొనుక్కోండి. అండ్ సేల్ యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ కొనుక్కుంటే కనుక అమెజాన్ అల్టిమేట్ బ్రాండ్ సేల్
ట్రావెల్ ఎడిట్ April 1 నుండి April 6 వరకు కూడా ఇది లైవ్ అయింది. 6 వరకు కూడా ఉంటుంది. అమేజింగ్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. చెక్ చేసుకోండి, మర్చిపోవద్దు.